హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూజమ్మ వీడియోస్. అబ్బా నీ అబ్బా మనసు మంచిగా లేకపోతే అప్పుడప్పుడు వచ్చి గడ్డి మీద కూర్చోవాలి. మనసు నిమ్మలం అనిపిస్తుంది. ఎంత ప్రశాంతంగా ఉన్నది, ఎంత ప్రశాంతంగా ఉన్నది. ఉండాలి కదా నీకు. నేను చెప్పేది మనం కూడా అర్థం నువ్వు. ఇంటికి పోతే దాంతో నీ అబ్బా నేను అండే కూర అంటే అండేనే అంటది. అది అన్ని వంట అది అండిందో మంచిగా వేసుకొని తింటది. అయినా భార్య భర్తలు ఇద్దరు కలిసి మంచిగుంటేనే మంచిగా సంసారం నడుతుంది. కానీ ఒకళ్ళు అట్లా ఒకళ్ళు ఇట్లా అంటే ఎవరు బాగుపడతారు, ఎవరు బాగుపడతారు. ఇదే ఆగం, ఇట్లా కొంత ఆగం. నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. గిట్లనే లోళ్ళు అయితే గిట్లనే విడిపోతారు. అయినా ఒక్కరు కాకపోతే ఒక్కరు అర్థం చేసుకుంటే మస్తు ఉంటది. ఒక్కరు అర్థం చేసుకుంటే మస్తు అనిపిస్తుంది. అబ్బా నాకు ఎప్పుడన్నా తలకాయ ఖరాబ్ అయినప్పుడు బయటకు వస్తా. అందుకే వచ్చి ఒంటరిగా ఉన్నాను అనుకో ప్రశాంతంగా ఉంటది. రోజాబే చిన్ని రోజాబే రాగాలే నువ్వే రోజాబే నాలో కదిలే ప్రాణాలి నన్నే ఆకాశం అందాలంటూ లాలే 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 లాలా ఊరంతా వేచి పందిల్లే మోచిననే నని నాకతో రాణి రావు ఓనమలు ఇక రాణి రావు ఓనమలు రోజాబే చిన్ని రోజాబే. ఏం చేయాలి? ఇట్లనన్నా పాడుకుంటే మైండ్ రిలీఫ్ అవుతుందని పాట రాకుండా మధ్య మధ్యలో లల్లల్లా అంటానా. ఏం చేద్దాం, గట్లనే ఉంటది. ఇక ఊళ్ళో మొక్కన పోతా. ఇక అది ఎట్లా కూరండి కాలబడేది. ఎవరన్నా ఏమన్నా అండిరో ఇంతగా అది ఎట్లా అంటది. అబద్ధం జోలు తిత్తేనే నాకు నాలుక తరబడుతుంది. పోయి ఇంతంతా వేరేటోళ్ళని కూర అడుక్కొని పోతా. గిన్నెల్లో గంజుల్లో వేసారా ఇక అమ్మ అంటది. అడుక్కొని పోయినా కూడా దానికి తిప్పలే. దాంతో నాకు రామగోసకొచ్చింది. అదేమన్నా దాన్ని అడకరమ్మన్నా నేను అడుక్కొని తింటా. దాని జోలు తిస్తే నాకు బీపులు ఎత్తది. ఇప్పుడు ఏమంటున్నావు మరి? చక్కగా ఇంటికి పోతా. అబ్బా అమ్మా అబ్బా కొడుక, నా మొగడు ఏమన్నదినని నేనైతే మంచిగా మా చిన్న వాళ్ళ ఇంటికాడ అట్టి చేపల కూర తినత్తానా. అబ్బో ఆయన రాకముందుకే జల్దీ ఇంట్లో వాడాలి, లేకపోతే చేతి వాసన చూస్తాడు, మూతి వాసన చూస్తాడు. ఎటు పోయా చేయం తినత్తానో అని. ఆయన అడిగిందాకో ఏం కూర అని అడిగిందాకో నిన్న పప్పు ఉంది కదా తిను అంట. తింటని పంట వండని. అబ్బా సుషి ఎటు పోయేస్తానవే? ఎటు పోయినావు? అబ్బరు కొడుక సందువన్నోడు చూసే నేనా అత్తన్నావు. ఏంది ఎటు పోయినవే? నేనా గా చింత కింది చిన్న వాళ్ళ ఇంటికి పోయేత్తన్నా. ఎందుకే? ఇగో మన ఇంట్లో నూకలు ఉన్నాయి కదా, ఆ చిన్నగా కొంటా అన్నది. అడగడానికేనా కొంటవా కొనవా అని. అరవకు పిచ్చోన్లా సప్పుడే కాగా ఉండాడు. నువ్వు బయటికి పోయినావంటే నాకు తెలిస్తే నీసుకొట్టుదానా. నేనేమన్నా పిప్పర్మెంట్ దెబ్బనిస్తే చిన్న పోరని అనుకుంటారా? చెయ్యి. అరే నా చెయ్యేందుకు? అరే దూరం ఎందుకు పెడతారు? నాకే అడ్డం మాట్లాడుతున్నావు. బుద్ధి ఉండాలి కదా నీకు. నేను చెప్పేది మనం కూడా అర్థం నువ్వు. అట్టి చేపల పులుసు గట్టిగా తిన్నట్టున్నావే. బాగా వెలకపోతుంది. మరి ఒక్కదానివే బొత్త నిండా నింపుకొని వస్తాను. మొగడు గంగలవాణి అనే, నేను గంగలవాణి అనే. పొద్దున్న కుక్కలకి ఇప్పుడే చెడిపోయిన వాడు. ఏమింది నా అన్న గాని మా చిన్నవ బలవంతంగా పెట్టింది. నీకు తీసుకొద్దాం అనుకున్నా గాని అంతలోపు మా చిన్న బాబు వచ్చి గంజి మొత్తం ముడుచుకొని తిన్నాడు. నేనేం చేయాలి? ఎప్పుడు ఎట్లా పట్టుకు రావాలి? సరే తినొచ్చినావు, మరి నాకేం కూర వండుతావే?
ఏ నిన్న రాత్రి కందిపప్పు వేయలేదా? అది ఏడోడిచింది అదే నేను. ఎప్పుడు సండే వచ్చే నేను సాటర్డేనే వచ్చా అనుకుంటున్నారా? అవ్వ కొడుకు మంచిగా చెప్తే ముచ్చట్లు చెప్పమంటే నువ్వు అట్టి చేపల పులుసు తిని నాకు నిన్నటి కందిపప్పు తినమంటావా? ఎందుకు కందిపప్పు తిని తెల్లని రక పిత్తులు ఇత్తమంటావానే? ఒక్కసారి తినుడు ఎక్కువ, దాన్ని రెండోసారి నేను తింటానా? నేను ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? ఏం చేయాలంటారేందే? నువ్వు నీసు తిన్నా కాబట్టి నాకు నీసు అంటాలే. నీ సండుడా? 2 రోజులైతే ఆదివారం రోజు తెచ్చుకుందాం. పైసలు ఎందుకు దండగా? మరి నువ్వు ఇప్పుడు పోయి ఎందుకు తినొచ్చినావు? ఆదివారం తినపోతావు అబ్బా మా ఇంట్లో తినలేదురా, తినమన్నది మా చిన్న బలవంతంగా. అల్ల కూర ఎక్కువ పారబోత్త పెట్టబుందా అని బిడ్డ తింటూ దావే అని నూకి పెట్టింది అనే నొట్టె నీకు. నూకి పెట్టింది అనే నొట్టె నీకు. నేను అనుకోలేదు, నువ్వే అనుకున్నావు. విషయం చెప్పు. మా చిన్న నాకు పెట్టదా? మరి అల్లుండి కాదా? నువ్వే నానే బిడ్డవు. తెలిసింది చెప్పకురా. ఓ దిక్కు అలా కొట్టి చంపబడితివి. ఎవరన్నా అంటే అడకచ్చుకోపో, లేకపోతే మా ఆంటికి అలా పెడతా. ఇగో ఎవరన్నా ఎత్తను సపడ తింటా, లేకపోతే అంటాలే. అర్థమైతుందా? మా ఆంటితో పోరా నల్లమ్మక పోడా. నువ్వైతే పోలేవు, ఒర్రిచ్చి చంపుతావు. నీ కడుపు నిండాలా గాని నా కడుపు నిండా దవాయి. అబ్బా నువ్వు ఉండదాని వచ్చినవేనే. ఎవరింటికి పోవాలి? ఎర్ర మామ అయితే కౌసు చంపుతాడు. వాళ్ళ ఇంటికాడ నుంచి మొదలు పెడతా. ఏదో ఒకటి ఉంటది. అబ్బో కౌసు తినపోతే నేను కరువు అయిపోతా. పోతా. పేరుకు నా మొగడు తలకే బొక్క కూర తేరా మొగడా అంటే తెచ్చిండు. కనుగుడ్లు నాకు ఏమో ఇష్టమని ఎంత చెప్పినా కూడా ఆయన వేసుకొని తిన్నాడు. ఆగు రాని ఈయన సంగతి చెప్తా. మంచిగా ఉడుకుడుకు బువ్వ వండుకొని మెత్తడి మొక్కలన్నీ నేను తింటా. ఆ ముక్కలన్నీ తిన్నా కొత్త బొక్కలు ఆయనకు పెడతా. ఏం చెప్తాడో సుత్తిగా. అబ్బో ఎన్నెల్లేంది మా ఎర్రోనికి పెళ్ళం మీద ప్రేమ కొద్దీ తలకాయ బొక్క కూర తెచ్చిండు అనుకున్నా. ప్రేమ తొక్క. మంచిగా పేరు నాకు చెప్పిండు, తినుడు మాత్రం మెత్తగా బొత్త నిండా నింపుకున్నాడు. ఆగు ఇప్పుడు నేను ఊకుంటానా? మొత్తం నేనే తింటా, ఉత్త బొక్కలే పెడతా గంతే. బా తలకాయ కూర కమ్మగా కట్టింది. పేరు దాంది, తిరున్నది. కనుగుడ్లు కమ్మగా తిన్నా. ఇక దవడ చెక్కిళ్ళు ఉన్నాయి. ఇప్పుడు వేనాక తినాలి. నీ అబ్బా ఎట్లా ఏం చేయాలి? అగో ఎర్రమామ వస్తాడుగా. ఓ ఎర్రమామ ఆగు. ఏమిరా అల్లుడా, ఎటువైనవురా? ఏం లేదు మామ, నీకోసమే వస్తానా. నా కోసం నువ్వు వచ్చునేంద్రు? ఏం లేదు, ఎట్లా మీ ఇంట్లో నీసుంటది కదా, ఇంతంతా వేసుకొని తిందామని. నీ బిడ్డ వాళ్ళ చిన్నమ్మోళ్ళ ఇంటికి పోయింది. అట్టి చేపల కూర పొట్టు తినొచ్చింది. అది నీసు తిన్నాక నా పానం అవుతుంది అనే. అందుకే ఊళ్ళో ఎవరన్నా అంటుతే అడకద్దామని బయలుదేరినా. ఇక ఊళ్ళో రెగ్యులర్ గా అంటుకున్నది ఎవరు? మీరు అంతే కదా. అందుకే నీ దగ్గరకు వచ్చిన. అంటే బొక్కాసకు కుక్కాసం పట్టటారా? అయితే ఇక అల్లుడిని కుక్క అంటే ఇక మామ ఏమవుతాడో నీకు తెలియదా? ఇక నీ నోట్లు నోరు పెట్టుకుని నాదే తప్పు అంటే ఇప్పుడు నేనే కుక్క అంటుంటారా? అంతేగా. లెట్స్ వెల్కమ్ సుమన్. ఓ గాని ఇప్పుడు ఏమంటావురా? తలకాయ మటన్ ఉన్నది, తింటావా? కప్పదండి ఇంకా తలకాయ మటన్ తినా మామ. గమ్మ తడుగుతావు వెటకారంగా. అరే నాకు పని ఉన్నది ఈ 3 బార్ల కాడ. నాకు పని చూసుకొని ఇంటికి పోతా. నువ్వు ఇంటికి రా, అత్తను అడుగు, అది ఎత్త తిను. తలకాయ బొక్క మంచిగున్నది కూర. ఆగో ఇదే నీళ్ళల్లో చేయి పెట్టు నాకునంటే ఏం మాట్లాడతావో ఏమో నీకు అర్థం కాదు. నువ్వు రమ్మన్నట్ట, పొమ్మన్నట్ట, తినన్నట్ట, అద్దన్నట్ట ఏదన్నా ఉంటే చక్కగా చెప్పాలా మామ. ఇప్పుడు అత్తని అడుగుతా, లేదు అల్లుడు అంటది. నల్ల ముఖం వేసుకొని ఇంటికి వచ్చుడే కదా, అన్ని అక్కర్రాని ముచ్చట్లు మాట్లాడతావేందే? ఓర్ పిసోడా, దాని పేరు చెప్పే నేను తింటారా? ఇప్పుడు నేను నీకేమన్నా అనుకో, అది నన్ను మరి నువ్వు వెనక తింటారా? ఏదన్నా ఉంటే చక్కగా చెప్పాలి. అన్ని 3 ముచ్చట్లు మాట్లాడతావేంది మామ? అరే రావులా, నేను అర్థం లేరా? సరే రా, నేను దినంగా మిగిలిందో పులుసో బొక్క ఎత్తా, తిరిపోదు. గట్లన్నావు రాజా ముచ్చట. నువ్వు పెట్టకున్నా గాని నేను తిన్నంత బరాబరే. గిట్లన్నా గాని 4 ముచ్చట్లు మాట్లాడితే నాకు కోపం రాదా మావా? పో అత్త పో. సరే మరి రా. బా నా పకాల మామ, నిన్ను నమ్మద్దే. నీళ్ళ మీద దెబ్బ కొట్టినట్టు మాట్లాడతావు. అబ్బబ్బబ్బబ్బబ్బా, గందుకేనే ఇట్లా సంపాదించినవు. ఉండవలసిన నువ్వు. అక్క అత్త నువ్వేనాక అత్త వచ్చి అడుగుతా. అప్పుడు అత్త ముంగట నువ్వేం మాట్లాడతావో ఏం చెప్తావో నేను చూస్తా.
నేను రమ్మన్నప్పుడేమో రాదు, నాకు పని ఉన్నప్పుడే రమ్మంటది. మరి అది ఇప్పుడు ఉన్నదో లేదో. ఆగో ఓ వదినే, ఎటు పోతాను? నేనా పిల్లగా ఇంకా సరిత దగ్గరకు పోతున్నా. ఎందుకు? ఏం పని? మాకు ఎన్నో పనులుంటాయి, నీకెందుకు? అయినా నీకేం కావాలన్నా చెప్పు. అయ్యో మా ఇల్లు ఎక్కువ పనికి రాబట్టి వదినే. అయితమే గాని ఏం కూర నువ్వు? గది చెప్పు, గాసంగా చెప్పు. కూర అడగడానికే ఇవన్నీ చెప్తున్నావా? గందుకే మాటల్లో మాట కలుపుతానా. డైరెక్ట్ కూర ఏమంటే ఎత్తవా? నువ్వు ఎన్ని మాటలు చెప్పినా ఇంట్లో కౌసే వండలే. మీ అన్న బెండకాయలు తెచ్చిండు, పులుసు పెట్టినా. ఏచి అన్న మరి నీకు కూర ఏంది? బెండకాయ పులుసు పెట్టినవా? పులుసు పాడుగాను. ఊకా పులుసు తింటే పులుసురం లేవదా మీకు? మా ఇంట్లో కూడా పులుసే. గందుకే నిన్ను అడిగినవా ఏమన్నా కౌసంగమని. అయితే అన్న నువ్వే తిన్నురు పొద్దు మాపు బెండకాయ పులుసు. సోమనన్నా రా అన్నా. గంత గుత్తి కొట్టుకుంటుందా? మరి మా చెల్లెని అడవనపోయాను, కోడిగుడ్డో గీడుగుడ్డో. కోడిగుడ్డు చూసినా గాని గూడుగుడ్డు చూడలేవదినే. ఏడుంటది? ఏ తిను అన్ని అవే మాటలు మాట్లాడతావు. నీతో మాట్లాడతా నాకైతే నేను పోతున్నా. అబ్బా పలకనామకే పంచా కోడిగుడ్డో గీడుగుడ్డ అని. పాపా ఆయన పీసుడు దానివి, నువ్వు నీసెందుకంతో అన్నే బయట తినత్తడు కావచ్చా? అయ్యో లక్ష్మి, ఆ. ఇంకా బియ్యం పెట్టుకునే ఉన్నావే? అయ్యో ఆగరాదు, పెడితే తిందాం గాని. ఏమో మొత్తం యాల దాటి పెట్టేట చేస్తాను. యాళ్ళ దాట్లు కాదే, ఆకలి పాడైతుంది. అబ్బో ఆకలి తెల్లారితే బువ్వాలాగవు, పొద్దుకితే నిద్ర కాగవు. దేనికి ఆగమే. అయినా నిన్న నువ్వు కూర వేసినావు కదా, ఇవాళ నేనే వడ్డిస్తా బువ్వ కూర, సరేనా? ఇగో నేను చెప్పినట్టు నువ్వు నాకు బువ్వై, నేను నీకు తలకాయ కూర ఎత్తా. ఎందుకంటే నీకు తలకాయ కూర ఏ రాదే, అన్నంలో బొక్కలు ఉంటాయి. నేను మంచి ఏం నీకు ఎత్తా. ఏమొద్దు నాకు, మెత్తటి ఏమొద్దు, వద్దు. నాకు బొక్కలే కావాలి. రేయ్ నువ్వు పావులకు అద్దరుపై చేస్తున్నావు. ఇంకెళ్ళి కూర్చుందాంపా. అయినా నిన్న కనుగుడ్లను తెచ్చినావు, మొత్తం నువ్వే మెత్తగా తిన్నావు. ఇక నాకు ఇట్టమేనే లేవు. ఇక నువ్వేమెత్తావు, నేనేం తింటా. బొక్కలైతే బొక్కలైతే గవే తింటా. బొక్కలైతే బొక్కలే అంటున్నావు. అవుగానే అలా ఏ బొక్కేసుకోవాలి నీకు ఎరికేనాయే? ఏమి నిలబడిపోయినావు? కూర్చో సాప మీద. నువ్వు అన్ని తిగమక మాటలు మాట్లాడకు. నువ్వు కంకెడంత వేసుకొని నాకు ముత్యమంత వేద్దామని చూస్తాను, గదేం కుదరదు. కంకల్ లేదు కుంకల్ లేదు అని ఏ పాటు ఉన్నదా గింత అంటున్నది. సరతి నువ్వు వేసుకున్నా నాకు ఏ చూతి. గట్లన్నో మంచిగా ఉన్నది మరి. అగో మామ అత్త ఏమో ముచ్చట పెట్టుకుంటారు. ఎవరా అల్లుడు శంకరే, గిడి దిక్కుదారు ఏంది శంకరల్లుడు, ఏమో గిడుబాట పట్టినవేంది? ఏం లేదు, మీ బిడ్డ ఏం కూర అండలే. మీ ఇంట్లో రోజు నీసుంటది కదా, ఏమన్నా వండితే వేసుకపోదామని వచ్చిన. ఇదొక హఠాత్ పరిణామం. అయ్యో నువ్వు నీసుగొట్టు కూరనే వచ్చినవా ఆశకు? ఏం లేదు అల్లుడు, నిన్న మీ మామ తలకాయ బొక్క కూర అని పట్టుకొచ్చిండు. అది గింతే ఉన్నది. ఇప్పుడు నువ్వా నేనని మేమే కొట్టుక సత్తాను. ఏడున్న చెప్పు, ఆ ముత్తంతా నీకెట్లయ్యా? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. అయ్యో అత్త, గంటెడు కూర కోసం మీరు లొల్లి పెట్టుకుంటారా? సరేతి, మీరు ఎల్లకాలం మంచిగా ఉండాలి, మీరు లొల్లి పెట్టుకోవద్దు. ఇప్పుడు ఆ గంట కూర అల్లం ముక్క నీకు ఎక్కువ పడ్డా ఈయన కోపం, ఈయనకు ఎక్కువ పడ్డా నీ కోపం. మీ ఇద్దరు మంచిగా ఉండాలి. ఆ గంటెల కూర నాకు ఇచ్చిరనుకో, మీ ఇద్దరి పేరు చెప్పుకొని నేను కమ్మగా తింటా. అంటున్నారా? అలా డిసైడ్ అయిపోయారు. బాలెటోని ఉన్నావు. నేనేదో ఆయనకు నచ్చ చెప్పి తిందాం అనుకుంటే ఆయనతో నువ్వు వచ్చి పట్టుకపోదామని చూస్తానవా? గదేం కుదరదు. అయ్యో లక్ష్మి, కొద్దిగా ఏ రాదే, వాడు పాపం చెడు అడుగుతాడు. ఇలాంటి అమాయకుడికి కూడా సపోర్ట్ చేయకపోతే వేస్ట్ మనం అనే పరిస్థితి తీసుకొచ్చావు ఆడియన్స్. అయ్యో అలా ఏమున్నదని వేయాల, నేను మొత్తం గంజికి తీసుకొచ్చి ఇస్తా. ఇక ఇచ్చి పంపి మరి. అయ్యో అత్త, గంటెల కూర కోసం లొల్లి పెట్టుకుంటారా? మీరే తినురి, నేను అద్దంటన్నా. ఇగో మామ నీకు వేద్దామని ఉన్నది కానీ అత్తకు ఏ అన్నా లేదు. సరే తి, ఇంకో మీ ఇద్దరు మాత్రం నేను లొల్లి పుట్టించుడెందుకు? మీరే గంటల కూరకు లొల్లి పెట్టుకుంటారు. మీరే తినురి, నేను పోతానా. తిందాంపా. నువ్వు మంచిగా ఉన్నావు అల్లుని ముందట అత్తను బాధనం చేస్తానికి. అల్ల ఉన్నదట ఏసే రాదు చెడు అడుగుతాడని అంటివి. ఇప్పుడు ఆయన ఏమనుకోవాలి? అత్త మంచిది కాదు, మామ మంచోడు అని చెప్పబట్టే. చింతల్ల చింతపూరాలంగా తిన్నోడ నాసే ఈ పట్టవెందురా, ముంతల్ల ఇతకల్లు దాగినట్టు పానం అంతా నీవైపే.
ఓ నీ ముఖం పాడుగాను. ఆ ఊళ్ళో అడకరమ్మన్నావు కదా, ఎవరు అంటుకోలేదట. ఇంకా ఎర్రమామ దగ్గర పెడితే వాళ్ళే కంటెడు కోసం లొల్లి పెట్టుకుంటారు. నువ్వు ఇప్పుడు అట్టి చేపల కూడా తిన్నావు. ఛీ, నేను తినకుండా అయిపోవు. తినుకో. తినుకుంటా వచ్చి మళ్ళీ రాక్షసి చేస్తాను. తినకుండా అయిపోవాలి. నాకు ఎట్లా అయితే ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు అండు ఏదన్నా కౌసు. ఒక 2 రోజులు ఆగలేవే. 2 రోజులు అయితే ఆదివారం. నేను ఆగాను అండునంటే నేను ఆగాను. ఇప్పుడు ఎత్తవా దేవా, లేకపోతే నీకు ఏమి అండుతుంది రాని దండం పెడతావు. అండుతుంది. ఏంది అండుతావా? అయితే అండు. ఇప్పుడన్నానా ఆదివారం అండుతా. అవ్వరా కాగు. నీ అవ్వ ఆదివారం అంటాను. ఏంది అండుతావా? అండవా? అండుతావా? అండవా? అండ అండవా? అండ అండవా? దండం పెడతావు. అండుతా. దండం పెడతావు. అండుతా. ఏంటోనండి అలా కుదిరేసింది. పోయి తెచ్చుకోపో. తెచ్చుకుంటా. మరి గట్ల రేపుకురా. అర్థమైతుందా? నన్ను చంపటట్టే ఉన్నావుగా. మరి నువ్వు తిన్నాక నేను తినపోతే నాకు సాటిస్ఫాక్షన్ అవుతుంది అనే. తెచ్చుకోపో. మంచిగాను తెచ్చుకో అని ఏడ్చుకుంటా అంటే నేను తెచ్చుకోపో అని నవ్వుకుంటాను. ఇంట్లోకి పో. తెచ్చుకోపో. అండుతా. నడువు. చూసిరా మంచిగా చెప్తే తినది. ఇట్లా వంతుకు చంపుతేనే తెచ్చుకోపో అన్నది. అది తిని నాకు ఉపాసం మండ పెడితే నీవుకుంటారా? మంచిగా జుట్టుకోడు తెచ్చుకుంటా దగ్గరికి అండువంట. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఇంక వేరే ఏంది పెట్టడానికి కనపడలే నీకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూజమ్మ వీడియోస్. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కట్టురి.